ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గేదె పాలతో చేసిన జున్ను. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టమైన వాళ్ళందరూ ఎమ్మటే ఒక లైక్ కూడా చేయండి. అయితే ఈరోజు నేను పిల్లలకు వాళ్ళు ఇష్టపడే విధంగా చేశానన్నమాట. మిరియాల పొడి ఇంకా బెల్లం వేసి వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేస్తే ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక 5 స్టార్ రేటింగ్ ఇచ్చేయచ్చు ఈ రెసిపీకి. మీరు ఎప్పుడైతే ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. 3/4 లీటరు గేదెవి ముర్రు పాలు తీసుకున్నానండి. దానికోసము 200 గ్రాములు బెల్లం తురిమి వేసుకోవాలి. ఇంకా 4 నుండి 5 వరకు ఎలాచీలు స్మాష్ చేసి వేసుకోండి. తొక్క తీసేసి సీడ్స్ మాత్రమే స్మాష్ చేసి వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకున్నాను. బెల్లం మొత్తం కరిగేంత వరకు మంచిగా కలపాలి. బెల్లము మొత్తం కరిగిన తర్వాతకి మనం దీన్ని కుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇదే బౌల్లో ఇలా కాకుండా ఒక ఇడ్లీ పాత్ర లేకపోతే వేరే గిన్నె లాంటిది తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి స్టాండ్ ఉంచి కుక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బౌల్ ఉంది కదా, స్టాండ్ ఉంచేసి ఆ బౌల్ పెట్టిన తర్వాతకి లిడ్ క్లోజ్ చేసి ఆ తర్వాత ఇడ్లీ పాత్ర యొక్క లిడ్ క్లోజ్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా వాటర్ ఆవిరి వస్తుంది కదా, జున్ను పాలలో పడే ఛాన్స్ ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.